నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఒక్కొక్కప్పుడు ప్రకృతి విలయతాండం ముందు మానవ మేధస్సు తునాతునకలేనండి. ప్రకృతితో పోటీపడి దాన్ని శోధించి సాధించాలి అనుకోవడం అనేది ఒక అత్యాశ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రకృతిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు గౌరవిస్తూ వెళ్ళాలి, అంతే తప్ప ప్రకృతిని లోపరుచుకొని దానిని విస్మరించి తోలనాడితే మాత్రం పర్యవసానం ఇలాగే ఉంటుంది. చూసారా, ఈ సముద్రపు యొక్క అలల ఒత్తిడికి ఈ తీరం ఎంతలా కక్కా విఫలమవుతుందో ఏదైనా అంతేనండి. దాన్ని ప్రకృతి యొక్క శక్తియుక్తుల ముందు మానవ మేధస్సు ఒక తృణప్రాణం అన్నమాట. అటువంటిది కాబట్టి ప్రకృతిని ఎంతవరకు గౌరవించాలో గౌరవించండి, అంతేగాని దాన్ని ఒడిసిపట్టి మీ పాకెట్లో పెట్టుకోవాలనుకునేది అత్యాశ అవుతుంది. ఓకేనా? హర హర మహాదేవ.